యూజువల్లీ లివర్ మన బాడీలో చేసే పని ఏంటి అని అంటే ఇట్ హ్యాస్ మెనీ ఇంపార్టెంట్ ఫంక్షన్స్. అంటే ఏంటి, లిపిడ్ మెటబాలిజం, గ్లూకోజ్ మెటబాలిజం, ప్రోటీన్ మెటబాలిజం, ఇవన్నిటి కూడా లివర్ ఫంక్షన్స్. అలాంటి చాలా ఫంక్షన్స్లో ఒక ఫంక్షన్ ఏంటి అని అంటే టాక్సిన్స్ని తీసేయడం అనమాట. సో మన బాడీలో ఏమన్నా అంటే అన్నెసరీ టాక్సిన్స్ అంటే వ్యర్థాలు అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఈ లివర్ కూడా వాటిని బ్లడ్ నుంచి రిమూవ్ చేసే పని ఇది చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే కొంచెం లివర్ ఫంక్షనింగ్ అనేది డ్యామేజ్ అయిందో ఈ టాక్సిన్స్ అనేవి బాడీలోంచి చాలా తక్కువగా అంటే ఏంటి బయటికి అనేవి వెళ్ళవన్నమాట. సో అలాంటి టాక్సిన్స్ అవి బాడీలో కొంచెం అక్యుములేట్ అవుతూ ఉన్న కొద్దీ గట్ హెల్త్ అనేది డ్యామేజ్ అవ్వచ్చు. ఇంతకుముందు మనం చాలా వరకు విన్నది ఏంటంటే బ్రెయిన్ గట్ యాక్సిస్ అంటాం అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు బ్రెయిన్లో ఇప్పుడు డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి గట్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు. అంటే ఇలాంటి బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్న వాళ్ళకి ఐదర్ కాన్స్టిపేషన్, కడుపులో నొప్పి, లేకపోతే మోషన్స్ అవ్వడము, తినంగానే మోషన్స్కి వెళ్ళడం, ఇలాంటివన్నీ అవుతాయని మనకు తెలుసు చాలామందికి. కానీ రీసెంట్ సైంటిఫిక్ రీసెర్చ్లో వచ్చింది ఏంటి అని అంటే దేర్ ఈజ్ లివర్ గట్ యాక్సిస్ ఆల్సో. అంటే బ్రెయిన్ గట్ యాక్సిస్ అంటే బ్రెయిన్ ఒక్కటే కాకుండా గట్ మీద లివర్ కూడా గట్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. దీన్ని లివర్ గట్ యాక్సిస్ అంటామన్నమాట. సో ఎప్పుడైనా లివర్ డ్యామేజ్ అట్లా అయినప్పుడు ఈ గట్ అంటే ఏంటి, మన పేగులు, ఈ పేగు యొక్క లేయర్ ఏదైతే ఉంటుందో అది వాపు రావడం కానీ, లేకపోతే పల్చగా అయిపోవడం కానీ, అంటే లీకీ అవుతుంది అనమాట. అంటే లీకీ గట్ అనేది ఫామ్ అవ్వచ్చు. అలా లీకీ గట్ అయినప్పుడు ఈ బ్యాక్టీరియా అనేది బ్లడ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే కాకుండా మన పేగులో కూడా బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఈ బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువ అవుతుందో అది ఎక్కువగా గ్యాస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ గ్యాస్ బ్లోటింగ్ లాగా, తేన్పుల్లాగా ఇలా బయటికి అనేవి రావచ్చు. ఇదే కాకుండా ఎవరికైనా అక్యూట్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి అంటే ఇప్పుడు మనకి కామెర్లు వచ్చాయి చాలామందికి అని అంటాం కదా, కొంచెం కామెర్లు వచ్చాయని. ఆ కామెర్లు అలాంటివి వచ్చినప్పుడు మనుషులకి ఇట్లా వామిటింగ్ సెన్సేషన్ రావడము, లేకపోతే వామిటింగ్స్ అవ్వడము, మోషన్స్ అవ్వడము, ఇలాంటివన్నీ అవుతాయన్నమాట. సో ఇప్పుడు ఎవరికైతే ఇట్లా గ్యాస్, బ్లోటింగ్ ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి గట్ హెల్త్ ప్రాబ్లం ఉంది. అయితే అందరికీ ఖచ్చితంగా లివర్ ప్రాబ్లం ఉంటుంది అని కాదు, బట్ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా గట్ హెల్త్ మీద ఎఫెక్ట్ చూపించి ఆ సిమ్టమ్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.